మత్తయి సువార్తలో మొదటి అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువుతున్నాం. అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం ఈసాకును కనెను, ఈసాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామార్ నందు పెరేసును జెరహును కనెను, పెరేస్ ఏస్రోను కనెను, ఏస్రోను ఆరాంను కనెను, ఆరాం అమినాదాబును కనెను, అమినాదాబు నైసోను కనెను. పిల్లరా, ఇంత పెద్ద వంశావళి, ఇంత పెద్ద చరిత్ర, 42 తరాల చరిత్ర ఏ వ్యక్తికి లేదండి. మనకు మన తాత పేరు మాటికే గుర్తుంటది, తాతకున్న తాత పేరు మనకు గుర్తుండదు. ఇప్పుడు మా నాన్నగారి పేరు మెంగు రాజయ్య, మా తాత పేరు ఎల్లయ్య, వాళ్ళ నాన్నగారి పేరేంటో నాకు తెలియదు. వీళ్ళు చాలా మందికి వాళ్ళ తాత పేరు మట్టికే దానిలోపే గుర్తుంటాయి. ఇక్కడ చూస్తే యేసు ప్రభు ఏ వంశం నుండి వచ్చాడో ఆ వంశావళి ఇంత దీర్ఘంగా రాయబడి ఉంది. మొదటిసారిగా పౌలు యంగుచె గారికి కొత్త నిబంధన ఇచ్చినప్పుడు మత్తయి సువార్త మొదటి అధ్యాయం నుండి ఆయన చదవడం మొదలు పెట్టాడు. అది చదువుతా ఉంటే కనెను 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 అని చెప్పి ఉంటే, దీనికంటే బెటర్ నేను టెలిఫోన్ డైరెక్టరీ పెట్టుకున్నది మేలు, అవన్న నంబర్లు జ్ఞాపకంలో ఉండిపోతాయని దీన్ని ఇసిరి పడేశాడట. బైబిల్ అవసరం లేదని. తర్వాత పిల్ల బతిమలాడిందట ఇచ్చినావుడే, అయ్యా నీ రోగం పోతుంది, నువ్వు రక్తం కక్కుతున్నావు, నీకు టీబీ అయిపోయింది, ఊపిరితిత్తులన్నీ పాడైపోయినాయి, దగ్గి రక్తం కక్కుతున్నావు, నిన్ను మరణం నుండి దేవుడు విడిపిస్తాడు, ఈ అధ్యాయం నీకు అర్థం అవుతలేదు కదా, దాన్ని విడిచిపెట్టి వేరే చదువు అని చెప్పి మళ్ళీ ఇచ్చిందట తెచ్చి. ఈయన కోసం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిందట. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, నా కోసం ఇంతగా ఈ పిల్ల ఏడుస్తుంది, నా ఊరు కాదు, నా గోత్రం కాదు, నా కులం కాదు, నా తోబుట్టు కాదు, నా కొరకు ఇంతగా ఈ పిల్ల ఏడుస్తుంది అంటే వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి అనుకొని ఆనాటి నుండి దాన్ని చదువుడు మొదలుపెట్టాడట. ఆ చదివిన తర్వాత మారుమనసు వచ్చేసింది ఆయనకు, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించాడు. బుద్ధిస్ట్ వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు. బుద్ధిస్ట్ మతం నుండి యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా ఆయన గొప్ప సేవకుడిగా మారాడు. నేడు దగ్గర 20 లక్షల సంఘం ఆయనకు ఉంటుందని చెప్తా ఉంటారు. ఆరాధనలు ఒక 7 ఆరాధనలు జరుగుతాయి వాళ్ళ మందిరంలో. మరి దేవుడు అంతగా ఆయనను దీవించడానికి వాళ్ళ కోరియా దేశంలో సగం మంది 50% క్రైస్తవులుగా ఉన్నారట. అంటే వాళ్ళ దగ్గరికే రాజకీయ నాయకులు వచ్చి సలహా అడుగుతారు ఎవరిని నిలబెట్టాలని. చూడండి, ఆ ప్రజలందరూ ఏది నిర్ణయించుకుంటారో అది ఓటేసి గెలిపించుకుంటారట. అంటే రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చింది. అంత శక్తివంతంగా క్రైస్తవ మతం అక్కడ వ్యాపించింది, అనేకుల రక్షణలోనికి రావడం జరిగింది. ఆయన మొట్టమొదట చదివింది ఈ మత్తయి సువార్త. మత్తయి సువార్తలు ఏమన్నా, అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇద్దరు పేర్లు ఎందుకు ఇవ్వబడ్డాయి? ఈసాకు పేరు ఎందుకు లేదు? యాకోబు పేరు ఎందుకు లేదు? చూడండి, అబ్రహాం పేరుంది, దావీదు పేరుంది, మరి హనోకు పేరు ఎందుకు లేదు? ఆదాం పేరు ఎందుకు లేదు అని మనం అనుకుంటే, అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నా వాగ్దానం? నీ ద్వారా పుట్టబోయే సంతానంలో భూలోకంలో ఉన్న వంశములన్నీ దీవించబడతాయి అన్నాడు. అబ్రహాం వంశంలో యేసు ప్రభు పుట్టి ప్రపంచ వంశాలన్నింటినీ దీవించాడు గనక అబ్రహాం పేరు అక్కడ రాయబడింది. మరి దావీదు పేరు ఎందుకు రాయబడింది? ఎందుకనగా దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు ఆ ప్రాంతానికి. వాళ్ళ వంశం నుండి వస్తేనే మొదటిసారి రాజుగా ఆయన ఆసీనుడై మరి ప్రపంచాన్ని ఏలగలుగుతాడు గనక దావీదు కుమారుడైన యేసుక్రీస్తుగా అవతరించి ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడని దావీదు పేరు కూడా రాయబడి ఉంది. అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు అబ్రహాం ఈసాకును కనెను. ఎన్నేళ్ళకు పుట్టాడండి అబ్రహాంకు? ఈసాకు ఎప్పుడు పుట్టాడు? 100 సంవత్సరాలు. శరీరం మొత్తం ఏమైపోయింది? వృద్ధాపాయంతో నింపబడ్డది. అసలు పిల్లలే ఆశ కూడా లేదు. 100 ఏళ్ల ముసలోనికి ఈ కాలంలో ఎవరికైనా సంతానం అవుతాయంటే నమ్ముతారా? చూడండి, అబ్రహాం 100 ఏళ్ల వృద్ధుడు. అప్పుడు దేవుడు ఈసాకునిచ్చాడు. వాళ్ళ బ్రతికే నవ్వుగా మార్చేశాడు. ఈసాకు యాకోబును కనెను. వీళ్ళకు కూడా యాకోబు ఎన్నేళ్ళకు పుట్టాడు? 25 ఏళ్ళు కనిపెట్టారు. పెళ్ళైన తర్వాత 25 ఏళ్లకు ఈసాకు యాకోబు పుట్టాడండి. అది కూడా గర్భంలో ట్విన్స్ పుట్టారు, అమడాలోళ్ళు. ఇంకో పేరు చెప్పండి, యాకోబు ఏశావులు. మరి ఏశావు వంశావళి ఇక్కడ లేనే లేదు. యాకోబును మాత్రం దేవుడు ఎన్నుకున్నాడు. యాకోబులో నుండి దేవుడు యేసుక్రీస్తుల వారు జన్మించడం మనం చూస్తున్నాం. అయితే ఈసాకు యాకోబును కనెను. యాకోబు ఎవరిని కన్నాడు? చూడండి, యాకోబు యూదాను అతని 11 మంది అన్నదమ్ములను కన్నాడు. ఎవరు?
యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. 12 మంది పిల్లలపైకి ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడు చూడండి. యాకోబు పుట్టిన పిల్లల్లో యూదా వంశంను దేవుడు ఎన్నుకున్నాడు. మిగతా బెంజమిన్ ఏమైండు, యోసేఫ్ ఏమైండు, ఇస్సాకర్ ఏమైండు, రూబేన్ ఏమైండు. రూబేన్ అందరికంటే పెద్దోడు కదా. పెద్దోని వంశంలో నుండి ప్రభు రావాలి కదా. పెద్దోని దేవుడు ఎన్నుకోలేదు, యూదాని ఎన్నుకున్నాడు. యూదా వంశంలో ఎవరెవరు పుట్టారు చూడండి. తామారు నందు పేరెసు జెరహును కనెను. ఇప్పుడు తామారు నందు అంటే తామారు ఏమైతుంది? యూదాకు కోడలు. మారువేషం వేసుకొని వేశ్యగా వెళ్ళి ఆమె దారిలో కూర్చుండి, ఎందుకంటే తన భర్త చనిపోయాడు, యూదాకున్న ఇంకో కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే ఆ కొడుకు చనిపోయాడు. ఇప్పుడు సంతానం లేకుండా అయిపోయింది కనుక పాతకాలంలో అక్క చెల్లెలో నుండి కూడా పెళ్లి చేసుకునేవారు. పాతకాలంలో ఆ కాలం దేవుడు చూసి చూడనట్టు ధర్మశాస్త్రం వచ్చే వరకు అది జరిగింది. ఇప్పుడు ఆదాముకు హవ్వ తన శరీరంలో నుండే తీయబడ్డది. మరి ఆదాముకు పుట్టిన వ్యక్తికి కయీనుకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది భార్య, ఏబేలుకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది భార్య, షేతుకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది భార్య. ఆదాముకు ఆడపిల్లలు పుట్టారు, ఆ పిల్లలే పెళ్లి చేసుకున్నారు. అందులో తప్పేం లేదు. ఆ కాలం చూసి చూడని కాలం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అలా చేస్తే పొరపాటు అవుతుంది. ఇక్కడ చూస్తే యూదా తామార్ నందు పేరెసును జెరహును కనెను. వీళ్ళిద్దరూ తన కోడలికే పుట్టారు అన్నట్టు. అయితే పేరెసు ఎస్రోను కనెను, ఎస్ను ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నైసోను కనెను. ఇక్కడ వరకు బాగానే ఉంది. 5వ వచనం చూడండి. నైసోను షల్మాను కనెను. షల్మాన్ మీకు ఎవరికైనా గుర్తుకొస్తుందా? షల్మాన్ ఎవరి డాడీ? షల్మాన్ ఎవరి డాడీ? రాహాబ్ డాడీ కాదు. అక్కడ చూస్తేనే గుర్తుంది కదా, బోయజ్ వాళ్ళ డాడీ షల్మాన్. మరి రాహాబ్ ఎవరు? రాహాబ్ ఒక వేశ్య. ఎరికో పట్టణంలో గోడ మీద ఇల్లు కట్టుకొని నివసిస్తుండే. వేశ్య పని చేస్తుండగా ఆమె 2 వేగుల వారిని దాచిపెట్టింది. అందులో ఒక అతని పేరేంటి? షల్మాన్. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ దాచిపెట్టింది వారిని, కిటికీలకి వెళ్ళి దించింది. అప్పుడు ఆ షల్మాను ఎరికో పట్టణం అంతా కూడా నాశనం అవుతే నీళ్లు రక్షిస్తా అని చెప్పి ఎర్రదారం కట్టిపెట్టుకో అన్నాడు. ఎర్రదారం ఆమె కట్టిపెట్టుకున్నది. ఆమె కుటుంబం రక్షించబడ్డది. ఆమెకు యూదా వంశంలో తావి ఇయ్యాలంటే ఎవరన్నా ఒకరు పెళ్లి చేసుకోవాలి. ఆమె అన్ని జనురాలు. అలాంటి ఆవిడని పెళ్లి చేసుకొని ఆమెకు సన్మానం ఇచ్చింది ఎవరు? షల్మాన్. చూడండి, ఒక మిలిటరీ ఆఫీసర్, చాలా మంచి పర్సనాలిటీ ఉంటుంది మిలిటరీ ఆఫీసర్ది. ఈ వేశ్యను పెళ్ళాడి ఈమె ద్వారా ఎవరిని అన్నాడు? బోయజ్. బోయజ్ జీవితంలో చూస్తే ఏం భూములు ఉన్నాయి ఆయనకు? గొప్ప భూస్వామి, ఎన్నో ఎకరాల భూములు ఉన్నాయి కదండి, ఎంతో మంది పనివారు ఉన్నారు. అయినా బోయజ్ ఎవరు? బోయజ్ కూడా ఒక మిలిటరీ ఆఫీసరే. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూడండి, వీళ్ళందరూ తోటలో పనిచేస్తూ ఉంటే అంతలో బోయజ్ వచ్చాడట, తన మిలిటరీ పని ముగించుకొని వచ్చి దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని పలికాడు. అప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు? దేవుడు నిన్ను ఆశీర్వాదించును గాక, ఇది ప్రజలంటే దేవుడు మీకు తోడై ఉండను గాక అని ఆయన అన్నాడు. ఆ ప్రకారం గ్రీటింగ్స్ చెప్పుకున్నారు. అంటే ఆయనకి ఇన్ని ఎకరాల భూమి ఉన్నప్పటికీ, తాను మిలిటరీ ఆఫీసర్గా ఉన్నప్పటికీ, రహాబు ఆయనకు తల్లిగా ఉన్నప్పటికీ, వాళ్ళు ఎంతో ధనవంతులు అయి ఉన్నా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? బోయజు రూతును పెళ్లి చేసుకున్నాడు. మరి రూత్ ఎవరు? రూతు మోయాబిరాలు. ఈ మోయాబిరాలకి పెనిమిటి చనిపోయిన తర్వాత ఎవరు దిక్కైండ్రు? ఎవరు దిక్కులేదు. ఆ సమయంలో ఆమె ఒక తీర్మానం చేసుకునేది ఏంటిది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వున్న చోటనే నేను ఉంటే అక్కడనే పాతి పడతా కానీ నిన్ను నన్ను ఎవ్వరు కూడా వేరు చేయరు. అత్తమ్మ, నీకు సేవ చేసుకుంటా, ఈ జీవితం అంతా గడుపుతా అని చెప్పి ఆమె తన దేశంను వదులుకున్నది, తన బంధువర్గాన్ని వదులుకున్నది, తన కులంను వదులుకున్నది. మోయాబ్ దేశం విడిచి ఎక్కడికి వచ్చిందండి? ఇజ్రాయెల్ దేశంకి వచ్చింది. ఎవరెంబడ చెప్పండి? నయోమి ఎంబడ వచ్చినందుకై దేవుడు ఆమె విశ్వాసాన్ని ఘనపరిచి ఆమెకు చక్కటి పెనిమిటిని ఇచ్చాడు. రూతు భర్త పేరు త్వరగా చెప్పండి ఇప్పుడు. బోయజు. దేవునికి స్తోత్రం. బోయజు ఎవరు? గొప్ప భూస్వామి. ఆయన తోటలో ఈమె పరిగేరుకునే పని మనిషి, పరిగేరుకుంటా ఉంది. అలాంటి దీన స్థితి నుండి దేవుడు రూతును ఎంత లేవనెత్తాడో చూడండి. ఇజ్రాయెల్ దేశంలో ఆమెకు తావిచ్చాడు. పెనిమిడి సరిపోయిన ఆవిడకు మళ్ళా పెళ్లి జరిగేటట్టు దేవుడు చేశాడు. అంతేకాకుండా రూతు వంశాన్ని ఎక్కడ చేర్చాడు? యేసు ప్రభు వంశావళిలో చేర్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత దొరికిందో చూడండి. మనం కూడా ఒక ప్రతిక్కులేని వారం, మనకెవరు కూడా లేరు. మనం దయ్యాలను మొక్కేవారం, గుట్టదేవుడని, చెట్టదేవుడని, బండదేవుడని అన్ని పూజలు చేస్తూ మనం జీవిస్తూ పాపంలో బ్రతుకుతుండగా తాగుబోతులుగా, పీల్చువారిగా, కొట్లాట పెట్టుకునే వారిగా
వ్యభిచారిగా జూడమాడేవారిగా ఉండగా ఆ మహాకనికరం గల దేవుడు మనల్ని ఏం చేశాడు? మనల్ని కనికరించి యేసుక్రీస్తు జాబితాలో మనల్ని చేర్చుకున్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమేన్. ఇప్పుడు నీ పేరు ఎక్కడ రాయబడింది? జీవ గ్రంథంలో. ఏ గ్రంథంలో రాయబడింది? జీవ గ్రంథం. ప్రక్కలకు చేయగలిపి చెప్పండి, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది అంటున్నారా? నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ఏంటి జీవ గ్రంథం అంటే? మామూలు అనుకుంటున్నా? సంతోషం లేకుండానే చెప్తున్నారు ఏంటి? జీవ గ్రంథం ఆధార్ కార్డు వస్తే సంతోషం మీకు ఉంటుంది, అంత సంతోషం అన్న లేకపోతే ఎట్లా అండి? జీవ గ్రంథంలో పేరంటే మామూలు మాట కాదు. అది బంగారి తురాబలు, వజ్రాల పునాదులు, ముత్యాల తలుపులు, బంగారి గోడలు, మన్నులు, మాణిక్యాలు జిగేలు మెరుస్తూ ఉంటాయి. అంత గొప్ప ఆధిక్యతలోనికి మీరు చేరిన వారు. ఈ లోకంలో ఉండడానికి ఇల్లున్నా లేకపోయినా అక్కడ మాత్రం మీకేముంది? పరలోకంలో ఇల్లుంది. స్తోత్రం. ఎంతమందికి పరలోకం కొరకు ఆధార్ కార్డు ఉంది? ఉందా? ఆధార్ కార్డు ఏంటిది? యేసు నమ్మాలి. నువ్వు యేసు నీకు రక్షకుడిగా మారాలి. నీ గుండెలోనికి యేసయ్య రావాలి. ఎప్పుడైతే యేసయ్యను నువ్వు నమ్ముకుంటావో నీకు అక్కడ ఆధార్ కార్డు విడుదలైనట్టే, పాస్పోర్ట్ వచ్చినట్టే, వీసా పంపినట్టే యేసయ్య. రేపు ఇక్కడ కన్ను ముత్తి ఎక్కడికి పోతావు? పరలోకం వెళ్ళిపోతావు. హల్లెలూయా. మనకంటే ముందు ఎంతమంది యేసయ్యను నమ్ముకొని కాలం చేశారో, కాలం చేసిన వారే ధన్యులని పాడతారు. ఎంత ధన్యురాలు? మట్టిలో కలిసిపోలేరా? పురుగు పట్టలేదా? సమాధికి పోలేమా? కుళ్ళిపోలేదా ఆమె? అయినా వాళ్ళు ధన్యులట. ఎందుకంటే వాళ్ళు పరలోకంలో చేరారు యేసుని నమ్ముకొని. దేవునికి స్తోత్రం. ధన్యులు కాలము చేసిన వారే ధన్యులు, ప్రభునందు మృతి పొందిన వారే ధన్యులు. ధన్యులు ధన్యులు ధన్యులు. హెబ్రోన్ చర్చిలో చిత్రమ్మ గారు అని ఉండేవారు. చిత్రమ్మ గారు బక్సింగ్ కాలం నుండి ఉంది. ఆమె చాలా పరిచర్య చేస్తుండేనట. ఎంతమంది వచ్చినా వండి పెట్టడం, వారికి పరిచర్య చేయడం, వారి సేవకుల బట్టలు ఉతకడం, సేవకుల ప్రార్థనలకు వెళ్ళడం. హెబ్రోన్ మందిరమే తన మందిరం అంటూ జీవించింది. ఆమెకు బంధువర్గం ఉన్నా, పెనిమిడి ఎప్పుడు చనిపోయినా, పిల్ల జిల్ల ఎవరు లేకున్నా మందిరం పట్టుకొని విడవకుండా బ్రతికినందుకు ఆమె సమాధి ఎట్లా చేసిందంటే, బక్సింగ్కి ఎంత పెద్ద జనం వచ్చిందో ఆమె సమాధికి మొన్న అంత పెద్ద జనం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దాం. కాలం చేసిన వారే ధన్యులు. దేవునికి స్తోత్రం. కాలం చేసిన వారే ధన్యులు. హల్లెలూయా. ప్రభునందు మృతి పొందిన వారే ధన్యులు. అబ్రహాం మృతి పొందాడు, ధన్యుడయ్యాడు. ఈసాకు మృతి పొందాడు, ధన్యుడయ్యాడు. యూదా మృతి పొందాడు, ధన్యుడయ్యాడు. యాకోబు మృతి పొందాడు, ధన్యుడయ్యాడు. యూదా తామర్ నందు పేరెస్ జెరసును కనెను. జెరవు పేరెస్లు చనిపోయారు. పేరెస్ ఎస్రోను కనెను. ఎస్రోను కూడా మరణించాడు. ఎస్రోన్ ఆరాంను కనెను. ఆరాం కూడా చనిపోయాడు. ఆరాం అమినాదాబును కనెను. ఆయన కూడా లేడు ఇప్పుడు. నైసోన్ను కనెను. నైసోన్ కూడా లేడు. షల్మాను బోయజును కనెను. బోయజ్ కూడా లేడు. రూతు లేదు, బోయజు. ఈ లిస్టులో చెప్పబడిన ఒక్కోళ్ళు లేరు, కానీ వాళ్ళ పేర్లు మాత్రం బంగారు అక్షరాలతో మెరుస్తా ఉంది. రేపు ఈ లోకాన్ని మీరు విడిచి వెళ్ళిపోయినా మీ పేరు మాత్రం జీవ గ్రంథంలో ఉంటే మీ పేరు బంగారు అక్షరాలతో మెరుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? మనం ధన్యులం. దేవునికి స్తోత్రం. ఇళ్ళ మీద మన బోర్డులు పెట్టుకుంటాం. ఆ బోర్డులలో మంచి పేరు పెట్టుకుంటాం. ఇప్పుడు మెంగు రాజయ్య, మెంగు రూతమ్మ అని చెప్పి నల్లటి పాలరాతి మీద బంగారు అక్షరాలతో పేరు ఎక్కించి పెట్టినాం. మీరు ఆ గేట్ లోపలికి ఎంటర్ కాగానే మీకు కనబడుతుంది. మెంగు రూతమ్మ ఎవరు, మెంగు రాజయ్య ఎవరు అని మీరు అనుకుంటారేమో. మెంగు రాజయ్య మా డాడీ, మెంగు రూతమ్మ మా మమ్మీ. ఇక్కడ బ్రతికే ఉన్నారు. మెంగు రాజయ్య ఉన్నాడు ఇప్పుడు? లేడు. ఎలకాలం మనం ఉంటామా? మరి మనం గతించిపోయినా ఆ పేరు అట్లా పెట్టాం. కానీ చూడండి, మనం గతించిపోయిన తర్వాత మన పేరు కూడా రాతి పలక మీకు తీసేస్తారు. రేషన్ కార్డు మీద ఏ పేరు ఉందో, ఆధార్ కార్డు మీద ఏ పేరు ఉందో, ఇల్లు ఎవరి పేరట ఉందో ఆ పేరు చేంజ్ చేసుకొని పెట్టుకుంటారు. ఆ రాతి పలకని పగలగొట్టేస్తారు. కొత్తగా మళ్ళీ ఇల్లు కట్టుకున్న తరం వస్తుంది. ఆ తరం వారి అభిమానంతో పెట్టుకుంటే తాతల ముత్తాతల పేర్లు పెట్టుకోవచ్చు, కానీ లేకుంటే తీసేసి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు ఇల్లుకు. అవునా కదా? ఇల్లు కట్టబడును, పేర్లు పెట్టబడును, కానీ ఆ ఇల్లు ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు అని 45 కీర్తనలు రాసి, ఎక్కడ ఒక కీర్తనలో రాసింది. అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. భూములు కొట్టాం, పేర్లు పెట్టుకుంటాం. ఆ భూములు ఎవరైతేయో మనకు తెలియదు. మన పేరు ఎక్కడ ఉండాలి? జీవ గ్రంథంలో ఉండాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉన్నట్లు మన పేర్లు అక్కడ మెరవాలి. దేవునికి స్తోత్రం. అక్కడ మెరుపుతూ ఉండాలి. షల్మాను రహాబ్ నందు బోయజును కనెను. బోయజు రూతు నందు ఎవరిని కన్నదట? ఓబేదు. చూడండి, రూతుకు కానుపు లేదు.
మోయాబ్ దేశంలో 10 ఏళ్ళు ఉన్నా ముగ్గురు పెనిమిట్లు చనిపోయినా, నయమిని చేసుకున్నాయినా చనిపోయిండు, రూతుని చేసుకున్నాయినా చనిపోయిండు, ఓర్పని చేసుకున్నాయినా చనిపోయిండు. తండ్రి కొడుకులు చనిపోయినా వీళ్ళు ముగ్గురు కూడా భర్తలు లేని వాళ్ళుగా మిగిలిపోయింది. అలాంటప్పుడు రూతు చేసుకున్న తీర్మానం ఎంత గొప్పది. అయ్యా, నా ఇంటికి నేను పోను, నా తల్లిగారు నాకు నాడే చనిపోయిన కిందికి, నా పెనిమిటిని నేను చేసుకున్నప్పుడు అదే నా ఇల్లు, నేను నా ఊరికి పోయి ఏం చేస్తానయ్యా, నా బంధువుల దగ్గరికి పోయి ఏం చేస్తా, నా ఆడబిడ్డలు నన్ను కాంతారా, దిగుతారా, నా అన్నదమ్ముల భార్యలు నన్ను కాంతారా, వాళ్ళ ఇల్లు నా ఇల్లు అనుకొని నేను బతకచ్చా, తల్లిగారు నాడే చనిపోయిండు, ఆ ఇల్లు నాకు అద్దు. అత్త, నీవే నాకు తల్లి లాంటి దానివి, నీ దేవుడే నా దేవుడు, నువ్వున్న చోట నేను నీకు పని చేసుకుంటా, బ్రతుకుతా, నీ సేవ చేస్తా, నీ దేవుడే నాకు కావాలని కోరింది. 10 ఏళ్ళు ఈమె దేవుని గురించి చెప్పిన వార్త కోడల లోపల బలంగా నాటుకపోయింది. చూడండి, ఆమె దేవుని వదులుకోలే, తన ప్రజలను వదిలేసింది. దేవునికి స్తోత్రం. మరి నువ్వెవరిని వదిలేస్తున్నావు? నీ వాళ్ళు కావాలా, కులం కావాలని కోరుతున్నావా? బాప్తిస్మ పొందని ప్రతి వారం అయ్యగారు మొత్తుకుంటే మా కులపులు దూరం అవుతారు, మా వాళ్ళు దూరం అవుతారు, ఇట్లా అత్త పోతా కానీ బాప్తిస్మ మాత్రం వద్దు నాకు అంటున్నావా? నువ్వు బాప్తిస్మ పొందకపోతే ఇంట్లో పేరు ఎక్కది, ఇంట్లో పేరు ఎక్కపోతే నువ్వు పరలోకం పోవు, నువ్వు పరలోకం పోకపోతే ఎక్కడికి పోతావు చెప్పండి? ఆ చెప్పేందుకే భయం వేస్తుంది మనకు. ఎక్కడికి పోతాం? నరకం పోతాం ఏసైని నమ్మకుంటే, అది మాత్రం గ్యారంటీ. నువ్వు ఏసైని నమ్మకపోతే 2 దారులు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. 3వ దారి ఉందంటారా? సగం ఇటు సగం అటు. 2 కాళ్ళు వేసి 2 పడవల్లో నిలవగలుగుతామా? 2 సైకిళ్ళ మీద ఎక్కి తొక్కగలుగుతామా? మన భాషలో ఇప్పుడు చెప్పుకోవాలంటే 2 బైకులు నడపగలుగుతామా? ఒక కాలు ఆ బైక్ మీద, ఒక కాలు ఈ బైక్ మీద. నడపలేము. అట్లా అది సర్కస్ చేస్తే చేయొచ్చు, కానీ మామూలుగా జీవితంలో అలా చేయలేము మనం. అయితే సిరినన్న నమ్మాలి, దేవునన్న నమ్మాలి, లోకంలో నన్ను ఉండాలి, దేవుని దాంట్లో ఉండాలి. రూతు దేవుణ్ణి నమ్ముకున్నది, ఆమెకు మళ్ళా పెళ్లి జరిగింది. పెళ్ళైన ఆవిడకు సంబంధం పెళ్లి చేసుకోనుడు దొరికిండు. ఎలాంటి వాడ వ్యక్తి? మంచి పర్సనాలిటీ, ఒక మిలిటరీ ఆఫీసర్, అయిన మంచి గుణలక్షణాలు కలిగిన వాడు, గొప్ప భూస్వామి, అప్పుతో ఉన్న ఇల్లు అప్పులన్నీ తీర్చడానికి సమర్థుడైన. దేవునికి స్తోత్రం. ఈమెన కాకుండా ఇలా అత్తను కూడా పోషించడానికి సమర్థుడైన. ఇలా కుటుంబం ముందే పేద కుటుంబం. ఏమైనా వరకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నది అనుకుంటుందా? కాదండి, ఆయన్నే ఉంటా వరకట్నం ఈమెకి ఇచ్చి ఉంటాడు బహుశా. అమ్మ, నీ ఇల్లు నేను విడిపిస్తా అంటాడు. చూడండి, అంటే ఇల్లు కూడా విడిపించి అత్తమ్మకి ఈయననే ఇచ్చాడు, తానే వరకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. అంత గొప్ప భర్త దొరకాలంటే దానికి కారణం ఎవరు? ప్రార్థన. ఆమె ప్రార్థన, అత్తమ్మ ప్రార్థన. దేవునికి స్తోత్ర. వాళ్ళు కాపాడుకున్న నీతి, వాళ్ళు దేవుని విషయం తెలుసుకున్న సత్యాలు. ఆమె యందు రూతందు ఓబేదును కనెను. ఓబేదు ఎవరిని కన్నాడు చెప్పండి? చరిత్ర పురుషుడైన యేషై అంటే ఎవరు మీరు చెప్పండి? దావీదుకే తండ్రి. అంటే వీళ్ళ వంశం ఎంత గొప్ప వంశం చూడండి. దావీదును కన్నాడు ఎవరు? ఓబేదు. ఓబేదు దావీదు వాళ్ళ డాడీ యేషైని కన్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళ వంశంలో రాజులు పుట్టారన్నట్టు. దేవుడికి స్తోత్ర. యేషై రాజైన దావీదును కనెను. అక్కడ 6వ వచనంలో యేషై దావీదును కనెను అని లేదు, ముంగడేం రాయబడింది? రాజైన దావీదును కనెను. దేవునికి స్తోత్ర. అంటే ఇక్కడి నుండి రాజుల కాలం మొదలవుతుంది ఇలా వంశంలో. ఇక్కడి నుండి వీళ్ళందరూ రాజులే. ఇక కింద చూడండి ఎవరెవరు రాజులు. ఊరియా భార్య అందు దావీదు సొలొమోనును కనెను. ఎందుకు ఇట్లా రాయబడింది? ఊరియా భార్య దావీదు ఏం చేశాడు? ఆలోచించండి, ఏం చేశాడు? ఊరియా భార్య ఒకసారి స్నానం చేస్తూ ఉండగా ఆమె భర్తను చంపించి దావీదు ఈమెను పెళ్లి చేసుకొని ఈమె యందు పిల్లగాని అన్నాడు. ఏం పేరు? సొలొమోను. సొలొమోను మహాజ్ఞాని, అవునా కదా? ఈ చరిత్ర అంతా చూస్తే ఇంత మురికితో నిండి ఉంది. కోడలతో పోయినోళ్ళు, విధవరాలను వేసుకున్న వాళ్ళు ఈ వంశంలో ఉన్నారు. ఇది మంచి చరిత్రనా అని మనం అనుకుంటాం, కానీ మనం ఎంత చెడ్డవారైనా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడని మనం కనుగోవాలి. ఇందులో ఇంత చరిత్ర మనది పాడై ఉన్నప్పటికీ ఎవరు మనల్ని ప్రేమించారు? దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్ర. అందుకే మనది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువకాని ఎడల కృప చూపుస్తున్నాను అంటున్నాడు. మన పట్ల ఆయన విడువక కృప చూపుస్తున్నాడు. నన్ను దేవుడు ప్రేమించినందుకు వందనాలు. నేనెంతో మురికిగా ఉన్నా, నేనెంతో దుష్టునిగా ఉన్నా, నేనెంతో వ్యభిచారిగా ఉన్నా, దొంగగా ఉన్నా, నేనెంతో మోసకారిగా ఉన్నా, దేవుడు నన్ను ప్రేమించాడు. ఎంత మంచి మాట అండి. యేసయ్య నన్ను ప్రేమించాడు. చెప్పండి ఒకసారి, ఇలా చేతి పెట్టుకోండి. యేసయ్య నన్ను ప్రేమించాడు. బా,
మనం ఎంత పాపులమని దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈ చరిత్రలో ఇంతమందిని దేవుడు ప్రేమించాడు, ఆ లిస్టులో మనం కూడా ఉన్నాం. మనం ఎంత దుర్మార్గులైనా దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆయన జాబితాలో కలుపుకున్నాడు, ఆయన వంశంలో మనల్ని కలుపుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం! దేవుడికి స్తోత్రం. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితం, యేసయ్యను కలిగిన జీవితము. ఇయమందున పరమందున 100 రెట్లు ఫలముండు, ఇయమందున పరమందున 100 రెట్లు ఫలముండు. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితం. అవే యేసయ్యను కలిగి. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, వీళ్ళందరి భార్యల పేర్లు కూడా రాయబడి ఉంటే బాగుంటుండే పక్కకు, కానీ పురుషుల పేర్లు మాత్రమే వచ్చాయి అందులో. యేషై భార్య ఎవరో గ్రంథమంతా పరిశీలిస్తే ఎక్కడో ఒక చోట ఆమె పేరు కనబడుతుంది కావచ్చు, కానీ ఇక్కడైతే రాయబడలేదు. తర్వాత సొలొమోను రేబామును కన్నాడు. అప్పుడు రాజ్యం 2 భాగాలు అయిపోయింది. ఒక భాగాన్ని యారోబాము ఏలుడు మొదలు పెట్టిండు, ఒక భాగం వీళ్ళ కొడుకు రేబాము. రేబాముకు 2 గోత్రాలు ఇవ్వబడితే 10 గోత్రాలు యారోబాముకి ఇవ్వబడ్డాయి. 2 భాగాలు అయిపోయింది. రేబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను. ఆస కూడా గొప్ప రాజండి. ఆస యెహోషాపాతును కనెను. యెహోషాపాతు ఎవరిని? యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతామును కనెను. యోతాము అహాజును కనెను. అహాజు హిజ్కియాను కనెను. హిజ్కియా చరిత్ర వచ్చేసరికి మీకు ఏదైనా గుర్తుకొస్తుందా? హిజ్కియా ప్రార్థనా పరుడు. హిజ్కియా కాలువలు తవ్వించాడు, హిజ్కియా చెరువులు తవ్వించాడు, హిజ్కియా రోడ్లు వేయించాడు, దేశానికి గొప్ప మేలు చేశాడు. హిజ్కియా రాజుగా అయినప్పుడు భూగర్భంలో నుండి వెళ్లే కాలువను తవ్వించాడు. ఫిలిష్తీయుల దేశానికి ఆ కాలువ నుండి నీళ్లు పోతుండే సిలోయం కోనేరుకి. ఎంత గొప్ప పనులు చేశాడో చూడండి. అలాంటి రాజుకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? 15 ఏళ్ళు ఆయుష్కాలం పెంచాడు. దేవుడికి స్తోత్రం చెప్దామా? మరణం వచ్చి నుండి యెషయా భక్తుడు వచ్చి ఏమని చెప్పాడు? హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు ఇక మరణం కాబోతున్నావు, నీకు సాగు దగ్గరికి వచ్చింది అంటే హిజ్కియా ఏం చేశాడు? ఇంత త్వరగా నా ప్రాణం తీసుకుంటావా అని ఏడ్చాడు గోడతోటి తిరిగి. చాలా దినాలు మంచాల పడి ఉండి కాలుకు మోకాలుకు పుండై, ఆ పుండె అంతా కులిపోయి సాగు బ్రతుకులో ఉన్న ఈ మనిషికి సాగు ప్రకటన జరిగింది. హిజ్కియా నువ్వు మరణమ కాబోతున్నావు కనుక ఇల్లు చక్కబెట్టుకో, పెద్దనికి ఇస్తావా, నడిపోనికి ఇస్తావా, రాజ్యం ఎవరికి ఇస్తావో చూడు, ఇల్లు చక్కబెట్టుకో అంటే ఈయన ఏం చేశాడు? ఏడ్చాడు. ఏడిస్తే గవని దాటబోతున్న ప్రవక్తకు మళ్ళా ప్రవచనం దిగింది. ఏమని ప్రవచనం? హిజ్కియాకు కన్నీళ్లు నేను చూశాను కనుక హిజ్కియా ఆయుష్కాలం పెంచబోతున్నాను, 15 ఏళ్ళ ఆయుష్కాలం పెంచుతాను కనుక వెళ్ళి చెప్పుకో అన్నాడు దేవుడు. సూచన కోరుకోమని దేవుడు చెప్పాడు. అప్పుడు మళ్ళీ ఆ భక్తుడు వచ్చి హిజ్కియా నీ కన్నీళ్లు దేవుడు చూశాడు కనుక నీకు 15 ఏళ్ళ ఆయుష్కాలం పెంచబోతున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఎంత సంబరపడ్డాడు. నీకే సూచన కావాలో కోరుకో, ఇంట్లో అనుమానం ఏం లేదు, దేవుడు నీకు సూచన ఇస్తాడు, రుజుపరుస్తాడు. అప్పుడు ఆయన ఏమని కోరుకున్నాడు? ఆ కాలంలో ఇసుటి గడియారాలు లేవు. ఏ గడియారాలు ఉన్నాయి చెప్పండి? ఎండ గడియారం అంట. ఎప్పుడైనా పేరు విన్నారా? ఎండ గడియారం ఉండేనా? దానికి మెట్లు ఉంటుండే, నడుమ కొయ్య నాటి ఉంటుండే. అక్కడికి వెళ్ళి సూర్యోదయం కాగానే ఈ నీడ మెట్ల మీదకి వెళ్ళి కిందికి దిగు, నీడ దిగిన కొద్దీ వాళ్ళకు ఇంత టైం అయిందని గుర్తవు. పొద్దున మొదటి జామ అయింది, రెండో జామ అయింది రెండో మెట్టు మీద, మూడో జామ అయింది మూడో మెట్టు మీద, అట్లా వాళ్ళకి టైం గుర్తవుతుంది ఆ కాలంలో. అయితే నేనేం కోరిండు? ఏ నీడ కిందికి దిగిందో ఆ నీడ మళ్ళీ మీదికి ఎక్కాలి, 10 మెట్లు వెనకకు పోవాలని కోరుకున్నాడు. అంటే సూర్యుడే ఉదయించిన సూర్యుడు ఏం కావాలి? వెనకకి వెళ్ళిపోవాలి. అది సాధ్యమే? మీరు చెప్పండి. ప్రపంచం యావత్తుకి ఇట్లా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇట్లా ముందుకు సాగిన భూమి మళ్ళీ ఎట్లా రావాలి? ఉల్టా తిరుగుకుంటా మళ్ళా. ఎంత పెద్ద పని అది. మరి మిగతా నక్షత్రాలు దీన్ని అనుసరించేటి అవి కూడా ఏం కావాలా? అవి కూడా వెనక కోట్ల నక్షత్రాలను హిజ్కియా ప్రార్థన ద్వారా వెనకకు తిప్పాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఒక భూమినే కాదు, దీనికి సంబంధించిన ప్రతి నక్షత్రం కూడా వెనకకి తిరిగిపోవాలి. ఎంత అసాధ్యమైన పని అది. 10 మెట్లు దిగిన నీడ వెనకకి తిరిగింది.
దేవుడు చేసిన గొప్ప సైంటిస్టులకు ఇదివరకు అర్థమైతలేదు. బైబిల్ చదివితే గుర్తయింది. ఇన్ని గంటలు అది పొద్దంతా వెనకకు తిరిగినట్టు ఆ కంప్యూటర్ చూపిస్తా ఉంది. అంటే బైబిల్ సత్యం అప్పుడు రుజుపరిచారు. హల్లెలూయా. హిజ్కియా ఎవరిని కన్నాడు చూడండి. హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోసును కనెను, ఆమోను యోషియాను కనెను. యోష కాలంలో మీకు ఏం జరిగిందో తెలుసా? మందిరాలన్నీ కూడా శిథిలం అయిపోయినాయి, కూలిపోతా ఉన్నాయి. యెహోవా ఆరాధన బంద్ అయిపోయింది. బేల్దేవత పూజ చేస్తూ ఉన్నారు అందరూ. గుట్ట దేవుడు చెట్టు దేవుడు అనుకుంటా కోశవు కాశవు గొర్రెలు కోయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నిజమైన దేవుని ఆరాధన బంద్ అయిపోయింది. యోషియా ఏం చేశాడంటే మందిరాన్ని శుద్ధి చేయించాడు, బలిపీఠం శుద్ధి చేయించాడు, ధూపవేదిక శుద్ధి చేయించాడు, పాత్రలు శుద్ధి చేయించాడు, జాలాలను తీపిచ్చాడు, తాళం పడ్డ మందిరాన్ని తాళం తెరిపించాడు. తెరిపిస్తే ఆ మందిరం అంతా శుద్ధి చేసేటప్పుడు ఒక గ్రంథం దొరికిందట. ఏ గ్రంథం అది? ఈ పంచకాండాల గ్రంథం. ఆదికాండము, నిర్గకాండము, చెప్పండి, లేవ్యకాండము, సంఖ్యకాండము. ఇది అది జరిపిస్తే ఆ రాజు తన వస్త్రాలు చెప్పుకున్నాడు. అయ్యో, మేము దేవుని ఆజ్ఞ పాటించక మేమందరం కూడా పాపులం అయిపోయాం అని చెప్పి పశ్చాత్తాపపడి దేశమంతటిని మళ్ళా దేవుని వైపు మళ్లించాడు ఆ రాజు, యోషియా రాజు. దేవునికి స్తోత్రం. యోషియా రాజు పుడతాడని చెప్పి 400 ఏళ్ల ముందే ప్రవచనం ఉండే. నీ వంశంలో యోషియా అనే వాడు పుట్టబోతున్నాడు. ఆ పుట్టబోయిన వాడు మందిరాలు శుద్ధి చేస్తాడు, ఈ ఎముకలన్నీ కూడా బలిపీఠం మీద దహిస్తాడంటే నిజంగా ఆయన అట్లే చేశాడండి. ఆ పనులు పుట్టబోయి ఈయన గురించి ప్రవచనం ఉండే. ఈయన పుట్టలేడు, అప్పటికి 400 ఏళ్ళ తర్వాత ఉడతాడనంగా ఈయన గురించి ప్రవచనం పలికాడు ఒక ప్రవక్త. ఆ ప్రకారం యోషియా ఎవరిని అన్నాడో చూడండి. యోషియా యూదుల బెబులోనుకు కొనిపోబడిన కాలంలో యోషియా యెకొన్యాను కనెను, అతని సోదరుని కనెను. బెబులోనుకు కొనిపోబడిన తర్వాత యెకొన్యా షాల్తీయేలును కనెను, షాల్తీయేలు జెరుబ్బాబేలును కనెను, జెరుబ్బాబేలు అబిహూదును కనెను, అబిహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీం ఆజోరును కనెను, ఆజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీం ఎలిహూదును కనెను, ఎలిహూద్ ఎలియాజర్ను, ఎలియాజర్ మత్తాను, మత్తాను యాకోబును, యాకోబు మరియ భర్త అయిన యోసెఫ్ను కనెను. ఆమె అందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. 41 కన్నెను వస్తే ఒకే ఒకసారి ఏ మాట వాడాడు పరిశుద్ధాత్మ దేవుడు? యేసు ప్రభుని కనెను అని లేదు అక్కడ. యేసు ప్రభు పుట్టెను. యేసు ప్రభుని ఎవరికి అనలేదు. అన్నారా చెప్పండి? యేసు ప్రభువే అందరికీ జనకుడు. యేసు ప్రభు స్త్రీ కన్య మరియలో జన్మించాడు గనక యేసు ప్రభుని ఎవరికి అనలే. యేసు ప్రభుకు భూలోకంలో ఎవరు తండ్రి లేరు. ఉన్నారా? పరలోకమందున్న దేవుణ్ణి ఆయన ఏమనేవాడు? పరలోకమందున్న నా తండ్రి అని ప్రార్థన నేర్పించాడు. అంటే యేసు ప్రభులో మనుష్య బీజం లేదు, పాప బీజం లేదు. పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు, దేవుని అంశం ఆయనలో ఉంది. కన్యకకు పుట్టాడు గనక ఆయన జన్మం ఎంతో పవిత్రము. ఇప్పుడు చూడండి, రాజుల కాలం, దావీదు మహారాజు, సొలొమోను మహారాజు, రేబా మహారాజు, ఆసా, వీళ్ళందరూ కూడా రాజుల కాలంలో యోషియా కాలంలో బెబులోనుకు కొనిపోబడ్డారు. అంటే రాజ్యం ఏమైపోయినట్టు? బెబులోన్ హ్యాండ్ ఓవర్ అయిపోయింది. బెబులోన్ దేశంలో ఎవరు రాజు ఆ కాలంలో మీకు జ్ఞాపకం వస్తుందా? బెబులోన్ రాజులు నబుకద్నెజర్. ఇంకెవరు రాజులు జ్ఞాపకం వస్తున్నాయి? బెల్షజర్, దర్యావేసు, పార్సీలు, మాదీలు. మీరు దానియేలు గ్రంథం చదివితే ఇవన్నీ గుర్తవుతాయి. మరి ఈయన కాలంలో, యేసు ప్రభు పుట్టిన కాలంలో ఏ రాజు వెళ్తా ఉన్నాడు? హేరోదు రాజు, పిలాతు రాజు, కైసర్, అగస్టస్ అనే రాజులు వెళ్తా ఉన్నారు. అంటే రాజ్యం ఎవరి చేతులకు వెళ్ళిపోయింది? బెబులోన్ దేశం వల్ల చేతిలోకి వెళ్ళిపోయింది. రోమా రాజ్యం వెళ్తా ఉంది అప్పుడు యేసు ప్రభు పుట్టిన కాలంలో. అసలు చూస్తే ఎవరు రాజులు? నిజంగా చూస్తే యేసు ప్రభు తండ్రి అనబడిన యోసేపే రాజు. ఆ వంశం వల్లది, కానీ వాళ్ళ చేతిలో రాజ్యం లేదు. ఆయన ఏ పని చేసి బతుకుతున్నాడు? రాజు అయి ఉండి కూడా, రాజవంశంలో పుట్టినవాడై ఉండి కూడా వడ్రంగి పని చేసుకొని బ్రతుకుతున్నారు, కూలీనాలు వేసుకొని బ్రతుకుతున్నారు. పట్టకు రాజుల వంశం బెబులోన్ నుండి తొలగిపోయింది. తొలగిపోయినప్పుడు వీళ్లకు కూలీనాలి గతి వచ్చేసింది. యేసు ప్రభు కూడా వడ్రంగి పని చేసేవాడు, తన అన్నదమ్ములను పోషించేవాడు కదండి. అయితే ఎలిహూదు ఎలియాజర్ను కనెను, ఎలియాజర్ మత్తాను కనెను, మత్తాను యాకోబును కనెను,
యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. అంటే మరియకు మామగారు ఎవరు? యాకోబు. యోసేపుకు తండ్రి గారు ఎవరు? యాకోబు. చూశారా? అయితే ఈ మరియ భర్త అయిన యోసేపు ఆమె యందు యేసు ప్రభు పుట్టెను అని చెప్పి ఉంది, కానీ యోసేపు మరియ యందు యేసును కనెను అని లేదు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. వాళ్ళిద్దరు ఏకంగా కన్నా ముందే యేసు ప్రభు పుట్టాడు, కన్య మరియకే పుట్టాడు. చూశారా? ఎంత పవిత్రమైన జన్మ మన ప్రభుది. ఈ దేవాది దేవుని ప్రేమ కథ వినడానికి ఉదయకాలం మనం వచ్చి ఉంటున్నాం. ఆ చందం ఒకసారి పాడుకుందామా? ఇది దేవాది దేవుని ప్రేమ కథ, ఇది ఏకైక సుతుని జన్మ కథ. ఇది దేవాది దేవుని ప్రేమ కథ, ఇది ఏకైక సుతుని జన్మ కథ. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, ఆహా ఎంత ప్రేమ, ఏకైక సుతుని బహుమానమిచ్చెను, ఆహా దివ్య బహుమానము. సర్వలోకము సదా హర్షించెను, ఆహా పరమానందము. రక్షణ శృంగమై భూమిలో వెలిసెను, ఆహా రక్షణ సూత్రము. ఇది దేవాది దేవుని ప్రేమ కథ, ఇది ఏకైక సుతుని జన్మ కథ. ఇది దేవాది దేవుని ప్రేమ కథ, ఇది ఏకైక సుతుని జన్మ కథ. కన్య మరియ గర్భాన పుట్టెను, గొప్ప రక్షణ మనకు ఇచ్చెను. కన్య మరియ గర్భాన పుట్టెను, గొప్ప రక్షణ మనకు ఇచ్చెను, ఆహా యేసయ్యా యేసయ్యా, ఆహా రక్షకుడు రక్షకుడు. ఇది దేవాది దేవుని ప్రేమ కథ, ఇది ఏకైక సుతుని జన్మ కథ. ఇది దేవాది దేవుని ప్రేమ కథ, ఇది ఏకైక సుతుని. ఆమేన్. ఇంతవరదాకా మనం చూసిన సత్యాల్లో అబ్రహాము దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలో 42 తరాలు మనం చూశామని. చూడండి 17వ వచనం ఏం చెప్తుంది? ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరాలు? 14. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు ఎన్ని తరాలు? 14. బబులోనుకు కొనిపోబడి మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఎన్ని తరాలు? 14. 14 ఎక్కం 14, 14 2 28, 14 3 చెప్పండి 42 తరాలు. 42 తరాలైంది. 42 తరాల చరిత్ర 17 వచనాల్లో ఇమిడి ఉంది. చూడండి, అబ్రాహాము ఎట్లా జీవించాడు అవన్నీ రాయబడలేదు. ఇస్సాకు ఎట్లా జీవించాడు రాయబడలేదు. దావీదు చరిత్ర కూడా ఇంత లేదు. ఇస్సాకు చరిత్ర, యాకోబు చరిత్ర. కానీ ఇంతమందిని ఒక 17 వచనాల్లో దేవుడు సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత. బైబిల్ నిజంగా అద్భుత గ్రంథం అండి. ఎన్నేళ్ళ పొడుగు బైబిల్ రాయబడ్డది. మరి ఫలానోళ్ళు అన్నారు అని రాష్ట్రుడు బతికి ఉన్నాడా? చూడండి, అబ్రహాం ఇస్సాకును కనెను, బహుశా యాకోబు రాసిండేమో. మరి తర్వాత యాకోబుకు పుట్టిన తరాల గురించి రాష్ట్రానికి యాకోబు బతికున్నాడా? బైబిల్ అందుకే ఆత్మ ద్వారా రాయబడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అక్కడక్కడ చరిత్ర గ్రంథాల్లో ఈ పేర్లన్నీ నమోదయ్యాయి. ఆ చరిత్రను తీసుకొని ఈ 42 తరాలన్నీ కూడా సమకూర్చబడి ఆత్మదేవుడు మనకు దీన్ని మత్తయి సువార్తగా అందిస్తున్నాడు. ఏ చరిత్ర గ్రంథంలో కూడా ఇన్ని తరాలు పెట్టి ఎక్కడ కూడా రాసిలేవు. ఏ దేవుని చరిత్ర ఈ భూలోకంలో ఇన్ని తరాల గురించి రాయబడలేదు. బైబిల్ ఒకటి ప్రశస్తమైన గ్రంథం. 1600 ఏళ్ళు పట్టింది ఇది రాష్ట్రానికి. ఎన్నేళ్ళు? 1600. మనం బతికేది ఎన్నేళ్ళు? 70, బలం ఉంటే 80 ఏళ్ళట.
ఇంకా బలముంటే మన ఫేస్బుక్లో ముసలవ 136 ఏండ్లని ఇచ్చారు. ఆమెకు దేవుడు ఇంకా కనికరించాడు, ఆమె బతికింది. కానీ ఎంత బ్రతికినా 150 కంటే ఎక్కువ బ్రతకరు కదండి. ఈ బైబిల్కి ఎంత ఆయుష్కాలం ఉంది? 1600 ఏండ్ల పొడుగా రాయబడి. ఆది కాండం మొదలు పెట్టారంటే ప్రకటన గ్రంథం ముగింపు వరకు 1600 ఏండ్లు పట్టింది ఒకే గ్రంథం. ఇన్నేళ్ల పొడుగా రాయబడిన గ్రంథం కూడా ప్రపంచంలో ఏది లేదు, ఉన్నదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బైబిల్ గొప్ప గ్రంథం. ఈ బైబిల్ నీ చేతిలో ఉందంటే నువ్వు ధన్యుడు. దాన్ని రోజు చదవాలి. అది చీకట్లో సంచరించి వారికి వెలుగు. 119వ కీర్తన 105వ వచనంలో ఏముంటుంది మీరు చూడగా చెప్పండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే ఈ వాక్యం ఎవరికి దీపమట? నీ కాళ్ళకు దీపం. నీ పాదాలు చీకట్లో నడవకుండా నీ కాళ్ళకు వెలుగులో నడిచేటట్టు ఇది దీపంగా ఉందట ఈ వాక్యం. వాక్యానుసారంగా నువ్వు నడవాలి, దేవుని వాక్యాన్ని పాటించాలి, దాన్ని అనుదినం చదవాలి. ఏదో నీ గ్రంథం దొరికిందని మూలపడేస్తుడు కాదు. రోజు ఒక అధ్యాయం చదివింది నువ్వు బయట వెళ్ళద్దు. నీ పనులన్నీ సఫలం అవుతాయి ఎప్పుడైతే గ్రంథాన్ని పాటిస్తావు. ఎంతమంది భక్తులు గ్రంథంకు ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చారో వాళ్ళు గొప్పవారు అయ్యారు. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏమని చెప్తాడు? ఈ గ్రంథం నుండి నీ కనుదృష్టి తొలగనీయకము, దీనిలో రాయబడిన కట్టడాలన్నీ పాటించము, అప్పుడు భూమి మీద నువ్వు గొప్పవాడవగుదువు. అంటే భూమి మీద నువ్వు గొప్ప కావాలంటే గ్రంథం పాటించాలి. దేవునికి స్తోత్రం. భూమి మీద నువ్వు ఫేమస్ అవ్వాలంటే, నువ్వు గొప్పవాడు కావాలంటే, నీకు మంచి ఆరోగ్యం ఉండాలంటే, నీ పనులన్నీ సఫలం కావాలంటే ఏం చేయాలి? ఓ చిన్న పని ఏంటిదో చెప్పండి. రోజు ఒక అధ్యాయం చదువుకోవాలి, అంతే. అది చిన్న పనే కదా. పిల్లలకు కూడా అభ్యాసం చేయించాలి. అరే నీకు ఛాయ్ వెయ్యా, బిస్కెట్లు ఇయ్యా, డబల్ రొట్టె పెట్టా, టిఫిన్ ఇయ్యా, బైబిల్ చదివినావా లేదా అని అడగాలి తల్లులు. సుందర్ సింగ్ తల్లి ఆ ప్రకారం అడిగేది. ఆయనకు అసలు పాలు కూడా పోసేది కదా, గ్లాసుడి పాలు, బైబిల్ చదివేవారు. ఆ బాబు బైబిల్ చదివేవాడు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదివేవాడు, భగవద్గీత చదివేవాడు, ఖురాన్ చదివేవాడు, బైబిల్ చదివేవాడు. చూడండి వాళ్ళ తల్లి ఎంత నిష్ఠగా పెంచింది ఆ బాబుని. మహా ఋషులు మునులు ఆ ప్రకారం పాటించి పెరుగుతారు, ఆ పద్ధతులు పెంచింది ఆ తల్లి. మనం కూడా భూమి మీద గొప్పవారం అవ్వాలంటే యెహోషువలాగా, మోషేలాగా, ఏలియాలాగా, ఎలీషాలాగా గొప్పవారు కావాలంటే బైబిల్ చదవాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ చదివితే చాలా గొప్పలు అవుతారు. బైబిల్ చదవాలి. రెండోది గొప్పలు కావాలంటే మన ఒంటిలో ఏది రానియకూడదు. లూకా సువార్త నుండి గొప్పలు కావాలంటే 1వ అధ్యాయం లూకా సువార్త 14వ వచనం చదువుతున్నాను. 1వ అధ్యాయం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. గొప్పవాడు కావాలంటే ఏం చేయాలా? కళ్ళు తాగద్దు. గొప్పవాడు కావాలంటే బీర్లు తాగద్దు. గొప్పవాడు కావాలంటే మద్యపద పానాలు ఏది కూడా సేవించద్దు. సిగరెట్లు పట్టద్దు. మాదక పదార్థాలు ఏది సేవించవద్దు. నువ్వు గొప్పవాడు కావాలంటే, నువ్వు గొప్పవాడు కావాలంటే అనేకులను నెడిదింపాలి, దేవుని వైపు మళ్ళించాలి. దేవుని స్తోత్రం. దేవుని తట్టు తిప్పాలి. అనేకులకు దేవుని తట్టు నీవు తిప్పితే నువ్వు గొప్పవాడు అవుతావు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, గొప్పవాడు కావాలంటే నువ్వు గ్రంథం చదవాలి. గొప్పవాడు కావాలంటే నువ్వేది నిన్ను అపవిత్రపరిచే పానీయాలు తీసుకోవద్దు. నీ మందిరం అపవిత్రం చేసే కళ్ళు, బీర్లు, బ్రాండ్లు తీసుకోవద్దు. నువ్వు గొప్పవాడు అవ్వాలంటే అనేకులను నెడిదింపాలి, దేవుని తట్టు దింపాలి. దేవునికి స్తోత్రం. లోకం తట్టుగా దేవుని తట్టు దింపాలి. అప్పుడు యోహాను ఎట్లా గొప్పవాడు తల్లి గర్భంలో పుట్టినాడు గొప్పవాడు అయిపోయిండో నీవు కూడా గొప్పవాడు అవుతావు. దేవునికి స్తోత్రం. ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. మరి వాక్య భాగాన్ని మీ వెనుకల్లో దేవుడు దీవించునుగా. అందరు తల వంచండి, ఒక నిమిషం ప్రార్థన.